ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న మీకు నా తరపున నా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలోనే వెనుకబడ్డ ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతం. నేను ఎన్నికల సమయంలో వెనుకబడ్డ ఈ ఆదిలాబాద్ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ కావాలని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానంటే చాలా మంది ఎగతాళి చేసిండ్రు. ముఖ్యమంత్రి గారైన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పిన అన్నా అన్ని రకాలుగా వెనుకబడ్డటువంటి నా ఆదిలాబాద్ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ కావాలన్నా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, నీకే సహకారం కావాలన్నా నేను అందిస్తా, మీ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తెచ్చే బాధ్యత నీది అన్నాడు. నేను ఇదే వేదిక మీద గౌరవ ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి గారిని ఇక్కడికి పిలిచిన, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా పిలిచిన నాకు ఒక అవకాశం వచ్చింది. ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఒకే వేదిక మీద ఉండి నా వెనుకబడ్డటువంటి ప్రాంతానికి ఎయిర్పోర్ట్ కావాలనంటే దేశ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో అన్నారు, हमारा आदमी के लिए आपका पूरा सहकार चाहिए అంటే ముఖ్యమంత్రి గారు గొప్పగా అన్నారు, यहाँ जो भी मेरे तरफ से सहकार चाहिए हर तरीके से मैं करने के लिए तैयार हूं అన్నాడు. చెప్పిన మాట విధంగానే దేశ ప్రధానమంత్రి గారు ఎయిర్పోర్ట్ మంజూరిస్తే ఈ రోజు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 700 ఎకరాలు మొన్ననే జీవో ఇచ్చినందుకు ఈ నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చదువులో అక్షర క్రమంలో ముందున్న ఈ ఆదిలాబాద్ చదువులో వెనుకబాటుతనం ఉంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలన్నా రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలలో ఇచ్చిందంటే 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినందుకు నా తరపున నా ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అన్నా ఇది ప్రధానమైన సమస్య, రైతులు పడుతున్నటువంటి బాధ. రైతులు చేండలకు పోవాలంటే వాళ్ళు వర్షాకాలం పడేటటువంటి ఇబ్బంది అంతా ఇంత కాదు. నేను అసెంబ్లీలో చర్చ సందర్భంగా మీకు ఒక విజ్ఞప్తి చేసిన, పొలం బాట ద్వారా రైతులకు మంచి జరగాలని ప్రతి చేనుకు రోడ్డు వేయాలనంటే మీరు ఎంత గొప్పగా అసెంబ్లీలో మాటిచ్చారంటే బీజేపీ ప్రతిపక్ష ఎమ్మెల్యే చెప్తున్నాడని కూడా మీరు ఆలోచించలేదు. ఇదొక మంచి సలహా సూచన. పాయల్ శంకర్ గారు చెప్పినటువంటి మాటని పొలం బాట అనే పేరు మీద రాష్ట్రం మొత్తం మీద అమలు చేస్తామన్నారు. దాన్ని ఆదిలాబాద్ నుంచే ప్రారంభిస్తామన్నారు. కాబట్టి దానికి 40 కోట్ల రూపాయలు మంజూరు ఇవ్వవలసిందిగా ఆదిలాబాద్ రైతులందరి తరపున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. 30 సంవత్సరాలుగా మూతబడినటువంటి సిమెంట్